హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన త్రిపులార్ ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని సీఎం రిక్వెస్ట్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. NH 765లోని హైదరాబాద్ శ్రీశైలం సెక్షన్కు సంబంధించి మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని సీఎం రేవంత్ గడ్కరీని కోరారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. ORR, త్రిబులార్లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రి వివరించారు. హైదరాబాద్ డిండి మన్ననూర్, హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే, ORR నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలని గడ్కరీకి ముఖ్యమంత్రి విన్నవించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైట్, రేవంత్ రెడ్డి అలాగే నితిన్ గడ్కరీతో భేటీలో ఏ అంశాలు డిస్కషన్ చేశారు? త్రిపులార్కి సంబంధించినటువంటి మెయిన్గా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ఆయన తిరుగు ప్రయాణంలో బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కలవడం జరిగింది. అయితే ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అంబర్పేట BHA లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల ఓపెనింగ్ అనంతరం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కూడా బేగంపేట విమానాశ్రయంలో కూడా ముఖ్యమంత్రి పలువురు మంత్రులతో కలిసి కూడా కలవడం జరిగింది. అయితే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్తో కలిపి ఆయన నితిన్ గడ్కరీని కోరడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్డు నిర్మాణంపై గడ్కరీతో చర్చించారు. ఇప్పటికే టెండర్లు ఆహ్వానం పిలిచాము. త్రిపులార్ ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ కేబినెట్ ఆమోదం తెలపాలని కూడా కేంద్ర మంత్రిని కోరారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కూడా గడ్కరీని సీఎం కోరడం జరిగింది. ఇక ప్రధానంగా హైదరాబాద్ శ్రీశైలానికి సంబంధించినటువంటి మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు కూడా చేయాలని కూడా కోరడం జరిగింది. ఇక ప్రధానమైనటువంటి విజయవాడకు సంబంధించి హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. ఇంకా ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ORR, త్రిబులార్ కు సంబంధించినటువంటి రేడియల్ రోడ్ల అభివృద్ధికి అవసరం ఆవశ్యకతకు సంబంధించి మాత్రం ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అయితే నితిన్ గడ్కరీకి సంబంధించి పలు వాటిపైన చర్చించిన తర్వాత కూడా ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించిన అంశాలతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లపైన కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కలిసి కోరడం జరిగింది. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.